అందుకే శివుణ్ణి నమ్మినటువంటి వాడిని మీరు జ్యోతిష్యం చూసి పరమశివభక్తుడైనటువంటి వాడికి జాతకం చెప్తే నువ్వు చెప్పిన జాతకం తప్పై కూర్చో. వాడికి గ్రహాల రీత్యా ఏదో దోషం ఉందని మీరు చెప్పారనుకోండి, ఈ నవగ్రహాలు కవచంగా కట్టుకుని ఆయన ఉన్నాడు శంకరుడు, వాడికి ఇలవేల్పుగా ఆయన్ని నమ్మి ఉన్నాడు ఆయన. ఈయన చేసిన అభిషేకానికి, ఈయన చేసిన రుద్రాధ్యాయానికి, ఈయన చేసిన పారాయణకి ఆ గ్రహాల్ని నువ్వు ఇంతకన్నా ఏమి చెయ్యకని చెప్తాడు. జ్యోతిష్యుడు చెప్పినది కూడా ఒక్కొక్కచో ఫలించకపోయి ఉంటుంది. నేను సభలో చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు ఇంతకన్నా. కారణం ఏంటి? భగవదానుగ్రహము ముందు గ్రహములు కూడా ఏమీ చేయలేవు. ఒక్కొక్కసారి పరిస్థితి అలా ఉంటుంది. భక్తుడిని చెనకలేవండి ఎవరును. ఆయన స్థితి వేరుగా ఉంటుంది. పాము కరవాల్సి ఉంటే చీమ కరిచి వెళ్ళిపోవాలంటే ఈశ్వరానుగ్రహం ఉంటే అడగక్కర్లేదు. పరమ గొప్పదైనటువంటి అనుగ్రహాన్ని వర్షించేస్తున్నాడు శంకరుడు. కాబట్టి నువ్వు ఇలా అనుగ్రహాన్ని పొందానడం నేర్చుకో. అది నేర్చుకో, నువ్వు ఎంత గొప్పవాడి అవుతావచ్చు. ఇప్పుడు ఏమనాలి? ఈశ్వరానుగ్రహం కలిగితే నన్ను ఎంతటి వాణ్ణి చేశాడో నా స్వామి చూడండి అనాలి. ఎంత గొప్ప మాట చూడండి. నారదుడు చెప్పిన విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అహంకారాన్ని మారుస్తున్నాడు, అభ్యున్నతిని ఇస్తున్నాడు. ఏకకాలమునందు రెండింటినీ కటాక్షిస్తున్నాడు పరమాత్మ. ఎవరు ఈ శ్రీశైల క్షేత్రంలోకి ప్రవేశిస్తారో ఆ ప్రవేశించినటువంటి వాళ్ళకి నువ్వు అడిగినటువంటి విశేషములన్నీ దక్కుతాయి. అందుకని ఈ పర్వతముతో సమానమైనటువంటి పర్వతము ఇక సృష్టి యందు ఉండదు. అంత గొప్ప స్థితిని పొందుతారు.